ఎన్టీఆర్‌ని భారీ దెబ్బ కొట్టారు కొరటాల శివ. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్‌కి ఎక్కడ ఫ్లాప్ ఇస్తాడోనని 2 సంవత్సరాలుగా జనాలు నలిగిపోతున్నారు. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత వెంటనే 'ఆచార్య' సినిమా మొదలుపెట్టి మరి ఎంతో అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకొని ఆస్కార్ వరకు వెళ్ళొచ్చిన చరణ్‌ని, అలాగే చిరంజీవి కలిసి యాక్ట్ చేస్తే బ్లాక్ బస్టరే అనుకున్నారు. కానీ అట్టర్ ఫ్లాప్ ఇచ్చి 'వినయ విధేయ రామ' కంటే దారుణంగా తీశారు. సో కేవలం అది చరణ్‌తో అనుకుంటే పరవాలా. చిరంజీవి గారు కూడా కలిపి మొత్తానికి పరువు తీసి పడేశారు. అలాంటి కొరటాల శివతో వెంటనే ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో అందరికీ అసలు దిక్కుతోచలేదు. అందుకే ఎన్టీఆర్ కూడా తన మీద నమ్మకం పోయి స్క్రిప్ట్‌ని ఒకటి కాదు 3 సార్లు మార్పించారు. ఫైనల్‌గా ఒక స్క్రిప్ట్‌ని ఓకే చేసి షూటింగ్‌కి పట్టాలెక్కించి సంవత్సరం దాటుతోంది. ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలేదు. పాయింట్ అదుపు తప్పిందని, మరి అంతేకాకుండా మరి ఎన్నో రకాల కారణాలు చెప్తున్నారు. అయితే దగ్గరుండి ఎన్టీఆర్ పదే పదే వార్న్ చేస్తూ కొరటాల శివతో సినిమా చేయించుకుంటారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. సో మరి చరణ్‌కి తగిలిన దెబ్బ తనకి తగలకుండా జాగ్రత్త పడుతున్నారు తారక్. అందుకోసమే దగ్గరుండి పని చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రతి అడుగు చూసి వేస్తున్నటువంటి తరుణంలో భారీ దెబ్బ కొట్టబోతున్నాడట కొరటాల శివ. సో కొరటాల శివ పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ స్క్రిప్ట్‌లో ఇప్పుడు ఒక్కొక్కరికి మరి ఇబ్బందులు ఎదురవుతుండటంతో వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళతో షూటింగ్ చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అలా ఎక్కువ జోలికి వెళ్ళకుండా ఉంటే అంతే మంచిదని చెప్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని కొరటాల శివ మరి ఈ స్క్రిప్ట్‌తో అయితే దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఫాన్స్.